నేను ముల్ల శ్రీనివాస్. ఇక ఈరోజు మరి దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరి వెల్లడవుతున్న ఫలితాలపై ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎగ్జాక్ట్ ఫలితాలు వెల్లడించడంలో సక్సెస్ కానట్టు మరోసారి కూడా స్పష్టమైంది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక హర్యానాలో కాంగ్రెస్కి మెజారిటీ ఉందని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. సో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ జెండా ఎగురుతుందని కూడా మరి ఆ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన సంస్థలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొన్ని సంస్థలు, మరికొన్ని సంస్థలు బీజేపీ హవానే ఉంటుందని భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. ఈరోజు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. సో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన విషయంలో మరి కాసేపు పక్కన పెడితే ఈరోజు వెలువడిన ఎగ్జాక్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయి మరి ఈ స్పెషల్ డిబేట్లో చూద్దాం. మరి డిబేట్లోకి వెళ్ళే ముందు నేను ఈరోజు సంబంధించిన మరి అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దీంట్లో ఓవరాల్గా ఇప్పటి వరకు మనకు అందుతున్న వార్తల ప్రకారం హర్యానాలో బీజేపీ 49 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇండియా కూటమి. ఇక కాంగ్రెస్ హర్యానాలో 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లీడింగ్లో ఉన్నట్టు మనకు లేటెస్ట్ సమాచారం అందుతుంది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసుకున్నట్టయితే బీజేపీ మరి 22 స్థానాలకు బీజేపీ ఇండియా కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే మరి ఇక్కడ మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా కూటమి 52 అసెంబ్లీ స్థానాల్లో కూడా మొత్తానికి లీడింగ్లో ఉంది. అంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ను జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ దాటుతుంది. సో హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో తటస్థమైన ఫలితాలు ఉంటాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఈరోజు ఎన్నికల ఫలితాలు కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరి గమనిస్తున్నారు. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇక ఈ 2 రాష్ట్రాల్లో కూడా పోటీ చేసింది. ఒకవైపు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చారు, తర్వాత పార్టీకి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి సానుభూతి అయితే మరి ఆయనకు దేశవ్యాప్తంగా కలగలేదు. మరి ఇప్పటికే ఆయన ఢిల్లీ, పంజాబ్లో జెండా ఎగరేశారు. కానీ ఇప్పుడు మరొకసారి కూడా ఆయన రాజీనామా చేయడంతో ఫిబ్రవరిలో ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ 2 రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటికే ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు కూడా మరొకసారి మరి ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇవే ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ఇక ముందుగా మరి డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు నల్ల మనోహర్ రెడ్డి గారు, ఇక బీజేపీ సింపథైజర్, అలాగే మరి మధు రెడ్డి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. తను ఒక సంస్థ ద్వారా ఆల్రెడీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానాలో కూడా మరి సర్వే చేశారు. ముందుగా ఆ స్ట్రాటజిస్ట్ గారితో మాట్లాడదాం. మధురెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. మనోహర్ గారు అండి. మొన్న మనం మాట్లాడుకున్నాం మరి ఎగ్జిట్ పోల్స్ గురించి. మీరు కూడా సర్వే చేశారు, మా స్టూడియోకి వచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అయితే మీరు చెప్పిన దాంట్లో మరి హర్యానాలో కాంగ్రెస్ అన్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత మరి కాశ్మీర్లో ఒక రకంగా, జమ్మూలో ఒక రకంగా ఉంటుందని చెప్పారు. కానీ ఫలితాలు తారుమాలైనాయి. మీరు చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు కావచ్చు, మిగతా సంస్థలు వెల్లడించిన మరి అవి ఎగ్జాక్ట్ ఫలితాలు ఇవ్వలేకపోయినాయి. సో ఇప్పుడు మరి హర్యానాలో బీజేపీ, మీరు కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి మరి ఆ మ్యాజిక్ ఫిగర్ చేరువలో ఉంది దీంట్లో. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా కూటమి 52 స్థానాలు. అంటే సో మనకు క్లియర్ అయిపోయింది, ఒకటి అటు ఒకటి ఇటు అని తెలిసిపోతుంది. ఎందుకని మరి మీరు ఎగ్జాక్ట్గా ఈ ఫలితాలు అంచనా వేయడంలో మీరు ఎందుకు విఫలమైపోయారు సర్వే సంస్థలుగా, మరి చెప్పండి. సో నేను ఇచ్చినటువంటి రిపోర్ట్, మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపు 99% హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది. సో నేను ఇచ్చినటువంటి నా రిపోర్ట్ ప్రకారం అయితే 46 to 49 ఇచ్చేసి 35 బీజేపీకి ఇవ్వడం జరిగింది. అది అటు రివర్స్ అయింది. సో నేను ఇప్పుడు ఎలక్షన్ వెబ్సైట్ లో ఫలితాలు విశ్లేషిస్తుంటే 13 ప్లేసుల్లో ఇంకా నెక్ టు నెక్ ఉంది. నేను చెప్పిన 30 ప్లేసుల్లో నెక్ టు నెక్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ యాంటీ ఇంక్రిమెంట్స్ మాత్రం ఎవరు ఎగ్జిక్యూటివ్ చెప్పినా కానీ యాంటీ ఇంక్రిమెంట్స్ మటుకు ఉంది. దానిలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ ఓటు పర్సెంటేజ్ బీజేపీ కంటే ఎక్కువ ఉంది, కానీ సీట్లు మాత్రం తక్కువ వచ్చినాయి.
సో అది రియల్ గా ఆశ్చర్యకరంగా ఉంది. 45 కాంగ్రెస్ ఉంది, 39.5 బీజేపీకి ఉంది. సో ఏంటి విశ్లేషిస్తే తొందరగా తెలిసినటువంటి అంటే అప్రాక్సిమేట్ గా తెలిసిన ఫలితం ఏంటంటే ఐఎన్ఎల్డి, జేజేపీ, తర్వాత ఆమ్ ఆద్మీ ఇవి ఏం చేసినాయంటే ఎట్లయినా ఓడిపోతున్నాం అని చెప్పేసి ఓటు ట్రాన్స్ఫరింగ్ ఒకటి, అది మేము అసమ్మతి అంటే ప్రభుత్వ అసమ్మతి కదా కాంగ్రెస్ వైపు మల్లుతాయి అని అనుకున్నాం. కాకపోతే అక్కడ ఉన్న బీజేపీ స్ట్రాటజీ కరెక్ట్ గా అప్లై చేయడం వల్ల ఈ అసమ్మతి ఏదైతే ఉందో అది బీజేపీ వైపు చేయడం జరిగింది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే జేజేపీ, ఐఎన్ఎల్డి, తర్వాత బిఎస్పీ, కాన్షీరామ్ ఆజాద్ పార్టీ, తర్వాత వచ్చినటువంటి మిగతా పార్టీ చిన్న చిన్న అన్ని కలిపి కూడా ఈరోజు 6% కూడా 5-6% కూడా లేదు. కానీ ఇతరుల మటుకు 10% అబోవ్ దాటినారు ఇప్పటి వరకు. అంటే సాయంత్రం వరకు రిజల్ట్స్ అయిపోయే వరకు ఇతరుల పర్సంటేజ్ నాకు తెలిసి దాదాపుగా 15% వరకు వెళ్తుంది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఇదే ఇక్కడ మలుపు ఏంటంటే బీజేపీ కరెక్ట్ గా స్ట్రాటజీగా ఏం చేసిందంటే అత్యధికంగా జాటులు అంటే బలమైన కాంగ్రెస్ కు ఓట్లు చీల్చేటువంటి ఇండిపెండెన్స్ నిలపడంలో చాలా సక్సెస్ అయింది. ఇదే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ తారుమారు కావడానికి ఒక కరెక్ట్ ఇంటిమసీ. అయితే మేము అనుకున్నామంటే ఎంత ఇచ్చినా గానీ యాంటీ ఇంకంబెంట్స్ అనేది ఎక్కువ ఉంటది చీల్చేదానికంటే అని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ తేలింది ఏంటంటే బీజేపీ ఏదైతే ఇండిపెండెంట్ పెట్టి కరెక్ట్ గా ఓటు చీల్చడం జరిగిందో, ఎందుకంటే మనకు క్లియర్ గా డేటా కనిపిస్తుంది. 15% ఇండిపెండెన్స్ కి వచ్చి జేజేపీ లాంటి పార్టీ ఇదివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఐఎన్ఎల్డి ప్రభుత్వం ఏర్పాటు భాగస్వామ్యంలో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ అంత కొంత సింపథైజ్ ఓటు ఉండాలి. ఇలాంటి పార్టీలు బిఎస్పీ గాని ఇలాంటి పార్టీలు 1-2% కూడా రాకుండా అదర్స్ ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో 2% రియల్ గా ఇది స్ట్రాటజీ బాగా. ఇక్కడ బీజేపీ గెలిచింది నెంబర్ పరంగా కానీ నాకు ఓటాకి సంబంధించినవని కాదు. కాకపోతే ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నత అనేది మటుకు ఎలక్షన్స్ కంటే చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకి 20 రౌండ్లు, 19 రౌండ్లు, 18 రౌండ్ల వరకు ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ గా నడుస్తున్నది 9-10 రౌండ్లు. అంటే మనకు 4 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతంలో పర్ఫెక్ట్ గా అంటే ఇంతవరకు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా హర్యానాలో ఒక్క రిజల్ట్ అంటే ఒక్క ఫలితాన్ని కూడా వెల్లడించలేదు. ఇంకా ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. కాకపోతే 25,000 మెజారిటీ దాటిన సీట్లు బీజేపీకి 16 ఉన్నాయి, కాంగ్రెస్ కి 12 ఉన్నాయి. సో ఏదైతే 500, 1000, 2000, 3000 ఇట్లా మెజారిటీ తక్కువగా ఉన్నాయి అన్ని కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా ఉన్నాయి. సో నేను అనుకుంటున్నా బీజేపీకి 55 ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలిపెట్టుకోవాల్సిందే యాజ్ పర్ ద స్ట్రాటజీ ప్రకారం. కానీ 46, 38, 45, 39 ఇది ఇట్లనే కొనసాగుతూ ఉంటది. సో నాకు తెలిసినంత వరకు నెక్ టు నెక్ వచ్చిపోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా రేపు పొద్దున వచ్చే న్యూస్ ఏంటంటే ఇతరులు ఇండిపెండెంట్ బీజేపీ స్ట్రాటజీలో భాగంగా ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ చీలడం వల్ల కాంగ్రెస్ వెనుకంజలో ఉంది అనుకున్నట్టు. శైలజ ఎవరైతే ఉందో ఎస్సీ మహిళా నాయకురాలు, తను కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్ళడంలో కొంచెం వెనుకబాటు ఉన్నట్టుంది. ఆమె 4-5 రోజులు లాస్ట్ చివరిలో ఎలక్షన్ ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ ఓట్లు రాలేకపోయినట్టు కనిపిస్తుంది. మైనార్టీలు మాత్రం అవుట్ రైట్ గా కాంగ్రెస్ కున్నారు. ఎందుకంటే మనం చెప్పినటువంటి ఒక సీట్ లో మేయోనా సీట్ లో 78,000 మెజార్టీతోని దాదాపు ఆల్మోస్ట్ ఇంకొక 4 రౌండ్ల లోపే ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది స్ట్రాటజిక్ లో భాగంగా బీజేపీ మాత్రం ఎందుకంటే ఓటు పర్సెంటేజ్ కాంగ్రెస్ కి ఎక్కువ ఉండి బీజేపీకి తక్కువ ఉండి సీట్లు గెలవడం అనేది రియల్ గా అది ఒక రకమైనటువంటి మాకు కూడా ఆశ్చర్యం కలగజేస్తుంది. ఇట్లాంటి స్ట్రాటజీ కూడా ఉంటది అనేది. ఇది హర్యానాకి సంబంధించింది. కాశ్మీర్ కు సంబంధించింది అయితే ఖచ్చితంగా ప్రజలు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్సీ కాంగ్రెస్ వైపు ప్రభుత్వం రావాలని కోరుకున్నది. కాకపోతే మేము సర్వే రీసెర్చ్ చేసినప్పుడు దాని ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొంత అభివృద్ధి జరిగింది కంపేర్ టు ఇదివరకు పోల్చుకుంటే. కాకపోతే అక్కడ కూడా బీజేపీ ఎక్కడైతే హర్యానాలో చేసినంత స్ట్రాటజీ కాశ్మీర్ లో విఫలమైపోయింది. కాశ్మీర్ లోయలో చాలా పార్టీలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే మనకు జమాతే ఇస్లాం, ఇంజనీర్ రషీద్ కి సంబంధించిన పార్టీ, తర్వాత హరియత్ కాన్ఫరెన్స్ పార్టీ, ఇలాంటి చాలా పార్టీలు జమ్మూ ఆప్కే పార్టీ, గులాబ్ నబీ ఆజాద్ పార్టీ, ఇలాంటి అన్ని కూడా విపరీతమైన ఓట్లు చీల్చి బీజేపీకి ఏమైనా లాభపడితే బీజేపీ సపోర్టర్స్ కనుక్కున్నది. కాకపోతే
అక్కడ అంత ఓట్లు చీల్చలేదు. జమ్మూలో కూడా అనుకున్నంతగా బీజేపీ ప్రభావం చూపలేకపోవడం వల్ల ఈ రిజల్ట్ తారుమారు అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అవకాశం ఇద్దాం, ఎందుకంటే ఇద్దరు కూడా పొలిటికల్ స్ట్రాటజీ అప్లై చేసినారు. ఒకటి గులాబ్ నబీ ఆజాద్ ను పొగిడి ఆ ఓట్లను మళ్లించుకుందామని మోడీ చేసిన ప్రయత్నం పార్లమెంట్ లో, అదొక స్ట్రాటజీ. తర్వాత ఈ ఏవైతే బ్యాన్డ్ జమాత్ ఇస్లాం, హురియత్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ బ్యాన్ చేసిన వాటిని కూడా కేంద్రం చూసి వదిలిపెట్టేసింది. తర్వాత డిలిమిటేషన్ లో 87 సీట్లను 90 మార్చుకుంది అనుకున్న ప్రాంతంలో. అదే విధంగా ఏదైతే 5 సీట్లు నామినేటెడ్, అంటే ఇప్పుడు మనం అందరూ అనుకున్నట్టు 90 సీట్లు కాదు, అవి 95 సీట్లు. యాక్చువల్ గా 5 సీట్లు నామినేటెడ్ బై లెఫ్టినెంట్ జనరల్ కి అవకాశం ఇచ్చింది. అంటే ఏదైనా రమారమి వస్తే కూడా 5 ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉండే. అన్ఫార్చునేట్లీ 5తో అవసరం లేకుండా పోయింది ఇక్కడ. సో ఇవన్నీ బీజేపీ అంటే మధురెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? హర్యానాలో లోకల్ పార్టీస్ కావచ్చు, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో లోకల్ పార్టీస్ ఒక దగ్గర కాంగ్రెస్కు, ఒక దగ్గర బీజేపీకి సపోర్ట్ చేశారు. అందుకనే మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జిట్ పోల్స్ ఆ తారుమారని అంటారు. ఓకే, ఇప్పటికైనా మీరు సరే ఆ ఎగ్జిట్ పోల్స్ ఆ విషయం పక్కన పెడదాం. ఈరోజు రిజల్ట్ డే, మరి హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ వచ్చే పరిస్థితి ఉందా? అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? చెప్పండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ క్లియర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరి మీద డిపెండ్ కావాల్సిన ఇండియా కూటమి పక్కా లెఫ్టినెంట్ జనరల్ నామినేట్ చేయాలి. వాట్ అబౌట్ హర్యానా సంగతి ఏంటి? ఇండియా కూటమేనా? హర్యానాలో బీజేపీ 51, కాంగ్రెస్ 34 చూపెడుతుంది ఇక్కడ. సో నాకు తెలిసినంత వరకు ఇంకొక 1 అవర్ వెయిట్ చేస్తే కానీ మనకు క్లియర్ ఐడియా ఉంటది. ఎందుకంటే ఇండిపెండెంట్స్ ఓట్లు ఫిక్స్ అయిపోయింది. అంటే ఇండిపెండెంట్ ఇప్పుడు చూసినట్లయితే 3 ఇండిపెండెంట్ ఖచ్చితంగా గెలుస్తున్నారు అక్కడ. తర్వాత అంటే మొత్తం ఒక 5 తీసేయండి, 90 లెక్కలు 5 తీసేస్తే 85 అనుకోండి. 85లో వచ్చే మెజారిటీ ఎంత రావాలి మనకు? 43 రావాలి. సో అది 43 రావాలంటే 45 క్రాస్ చేయాల్సిందే. 45 క్రాస్ అయితేనే మ్యాజిక్ ఫిగర్ 46 రెండు రాష్ట్రాల్లో. ఇప్పుడున్నటువంటి ఇవి గెలుపు ఖాయం అయిపోయింది. ఇండిపెండెంట్ ఎవరైతే ఇప్పుడు ప్రొజెక్షన్ అవుతుందో వెబ్సైట్ లో వాళ్ళు గెలిచేసినారు. ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకని మరి ఢిల్లీలో, హర్యానాలో అంటే దేశంలోనూ 2 కీలక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, మరి ఎందుకని ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ప్రభావం చూపించలేదు? తర్వాత ఆయన మరి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, లిక్కర్ కేసులో జైలుకు పోయారు. సో దాంట్లో ఆయన నా నిజాయితీని నిరూపించుకుంటా ముందస్తు ఎన్నికలకు పోతా అని రాజీనామా చేశారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కూడా మరి కండక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకని ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడతారని కారణం ఏంటంటారు? ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ రోజు కూడా హర్యానాలో సరైన గ్రిప్ లేదండి. ఇంతవరకు అక్కడ గెలిచినటువంటి స్థానాలు లేవు, ఏ రోజు ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యారు. వాస్తవాలు ఎక్కువ ఊహించుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ హర్యానాలో ఈ కాంగ్రెస్ కష్టం అనేది చేకూరింది. అది మనం ఇదివరకు లాస్ట్ డిస్కషన్ లో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కాంగ్రెస్ తెలుసుకుంటే ఈ రోజు 1-2% వాళ్ళకి వస్తే అది కొద్దిగా వేరే ఉండదు. కన్ఫర్మ్ గెలుస్తామనే పరిస్థితిలో ఉంది. రైట్ మధురెడ్డి గారు, మీరు అలాగే ఉండండి, మేము మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇక మరి మనకు స్టూడియోలో ఉన్నారు నల్ల మనోహర్ రెడ్డి, బీజేపీ సింపథైజర్. ఎట్లా చూస్తారండి ఈ ఫలితాలు? మరి ముందేమో ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటేనేమో హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దేశంలో మరొక 3 రాష్ట్రాల్లో కూడా ఫిబ్రవరి ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా బీజేపీకి మరి ఎదురు దెబ్బ తగలబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటికే ఈ పైన ఏవైతే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో వచ్చిన ఫలితాలు ఉన్నాయో ఈ 3 రాష్ట్రాలు అవే ఫలితాలు రిపీట్ అవుతాయని కూడా మరి విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో బీజేపీ అనుకున్న అంటే హర్యానాలో పోతుంది, జమ్మూ కాశ్మీర్లో కొంత మెరుగ్గా ఉంటుంది అనుకున్నారు. కానీ హర్యానాలో ఇప్పుడు లీడింగ్ సీట్లలో మరి ఆ బీజేపీ రావడం కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో మరి ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి ఉంది. ఈ ఫలితాలు ఎట్లా చూస్తామండి మనం చెప్పండి. ఎప్పుడు కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ భద్రత అనే అంశం మీద పనిచేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ట్రెండింగ్ ఏదైతుందో హర్యానాలో 3rd టైం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి రెండవసారికే ఎట్లా అంటే ఇన్కమెన్సీ ఉంటుంది అనేది, అయినా కానీ 3వసారి కూడా లీడ్లో ఉన్నాము అంటే 100% ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ అనేది మనకు అందరికి తెలిసిందే, తీవ్రవాద ప్రభావం, అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఎన్ని అమెండ్మెంట్స్ చేసిండ్రు, ఇంత ధైర్యంగా ఎవరు ముందుకు పోయినరు, ఆర్టికల్ 370 కానీ ఇవన్నీ చూసుకుంటే మరి తప్పకుండా అది మనం ఏదైతే కోరుకున్నామో ప్రజలు, అక్కడ ఉన్న పరిస్థితులు కొద్దిగా స్థానికంగా ఉన్న పరిస్థితులు మనం
అంచనా వేయలేకుండా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కొద్దిగా జమ్మూ కాశ్మీర్ అనేది ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది, మైనారిటీస్ ఎక్కువ ఉంటారు కనుక మరి వాళ్ళందరూ అనేది ఈ రోజులలో ఏం కొనుక్కుంటున్నారు దేశవ్యాప్తంగా, ఏ విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు పేటెంట్ లాగా, వీటన్నిటి ప్రభావం కొద్దిగా తక్కువ తేడాతో జమ్మూ కాశ్మీర్లో నాకు తెలిసి ఆ డిఫరెన్స్ ఉంటుంది. హర్యానా మాత్రం తప్పకుండా బీజేపీ గెలుస్తుంది, క్లీన్ స్వీప్ అయితే థర్డ్ టైం. మరి ప్రజలు మంచిని కోరుకుంటున్నారు, ఎందుకంటే మోడీ గారి మరి ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో ఉంటే దేశం భద్రంగా ఉంటుంది అనే దాన్ని మూడోసారి కూడా ప్రజలు విశ్వసించారు. అదే ఒరవడి ఢిల్లీ ఎలక్షన్స్ లో, వచ్చే జార్ఖండ్ ఎలక్షన్స్ లో, అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా రిపీట్ అవుతుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, స్థానికంగా ఉండే సమస్యల వల్ల, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి తప్ప తప్పకుండా రానున్న రోజులలో కమలం వికసిస్తుంది. ఆ వచ్చే రోజులన్నీ తప్పకుండా బీజేపీ మళ్ళీ కూడా 4వ సారి కేంద్రంలో బీజేపీ ఉంటది. రానున్న ఎలక్షన్స్ లో తెలంగాణ, మిగతా సౌత్ లో కూడా తప్పకుండా కేరళలో దృష్టి పెడతాం, తమిళనాడులో దృష్టి పెడతాం, అన్నమలై గారు అందరూ మంచి నాయకత్వం వస్తుంది. రానున్న రోజులలో మనమందరం కూడా జాతీయ భద్రత అనేది ముఖ్యం, దేశ సమగ్రతను కాపాడడం, మరి నిరుద్యోగాన్ని నిర్మూలించడం, యువతకు ఉద్యోగ కల్పనలో అన్ని విషయాలలో కృషి చేస్తూ ఉన్నారు. కరప్షన్ లేకుండా మరి కాంగ్రెస్ హయాంలో ఎన్ని మనం చూసినాం స్కామ్లన్నీ. మనకు ఈ 3 టర్మ్లలో ఒక స్కామ్ పేరు చెప్పండి, ఏదన్నా అవినీతి జరిగింది అనేది ఒకటి లేదు కనుక ప్రజలు విశ్వసిస్తున్నారు కనుక ఏదో చిన్న చిన్న ఆటుపోట్లు ఉన్నాయి, వాటిని ఎదుర్కొని తప్పకుండా రానున్న రోజులన్నీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు. ఒకసారి మరి పేట రమేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. ఓకే, ఎలా చూస్తారు సార్ ఇప్పుడు మరి హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, మీరు జమ్మూ కాశ్మీర్లో లీడింగ్లో ఉన్నారు, హర్యానాలో వెనుకబడి ఉన్నారు, సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? హర్యానా ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదండి, చివరకు ఓన్లీ లీడింగ్ స్థానాల్లో బీజేపీ లీడింగ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కొంత ఫలితాలలో కొన్ని ప్లేసెస్ లో, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఇంకా కాంగ్రెస్ కే బలం ఎక్కువ ఉంది. ఇంకొకటి హర్యానా గెలవడం అనేది కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక కరప్షన్ చెప్పమని చెప్తా ఉన్నారు. ఏడైదు నేను చెప్తున్నా, 2000 నోట్లు 500 నోట్లు రద్దు చేసినప్పుడు గవర్నర్ గారిని మేఘాలతోటి రిజర్వ్ బ్యాంక్ ఆ గవర్నర్ ని తీయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన గవర్నర్ పెట్టుకున్నారు. 99% రికవరీ చూపెట్టారు నోట్లని. ఎలా చూపెట్టారండి? అది పెద్ద స్కామ్. అదే కొన్ని కోట్ల రూపాయలు రొటీన్ గా జరిగింది బ్యాంకులలో. ఇప్పటికీ దాని లెక్క లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం మీద, ఎవరు మాట్లాడలేదు. ఆ పాత నోట్లు ఏమైనాయి, లెక్క ఏంటి? పెద్ద కరప్షన్. బీజేపీ ఈరోజు చూడండి, ఎయిర్టెల్ కానీ ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది రిజర్వ్ బ్యాంక్ లో ఇన్వాల్వ్ అయిపోయింది, డిఫెన్స్ లో ఇన్వాల్వ్ అయింది, ఎన్నికల కమిషన్ లో ఇన్వాల్వ్. వాళ్ళు ఇండిపెండెంట్ గా టర్న్ ఇవ్వాలి. దానిలో కూడా బీజేపీ జోక్యం చేసుకొని ఒక ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ దేశాన్ని పాలించే పరిస్థితులు పోయినాయి. ఇది వాళ్ళ చేతుల కబంధ హస్తాల్లో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీరు మాత్రం మరి ప్రజలు, నేనేమంటున్నా, మతతత్వ పార్టీలు, మతాన్ని పెంచుకునే పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయలేవు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫలితాలే ఈ రోజు రాకెట్ నీళ్ళ మీద ఆకాశాలను దూకుతున్నాయి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయి దేశంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితులు కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజీవ్ గాంధీ గాని, ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని, పివి నరసింహరావు గాని, మన్మోహన్ సింగ్ గాని, ఈ రోజు వాళ్ళు అంచెలంచెలుగా దేశాన్ని ఎదగొట్టారు. అందులో ఒక్క తుడుక లాగానాగా మోడీ కనబడుతుంది. ప్రభుత్వానికి ఏదో గొప్పలు చేసిన ఫీలింగ్ ఎక్కడ మాకు కనబడుతుంది. ఇది మేము మాట్లాడుతున్నది. మీరు గమనించాల్సిన అవసరం ఏమంటే, ఈ రోజు అన్ని రకాల్లో కరప్షన్ జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలకు అందుతలేదు. మధ్య తరగతి మధ్య తరగతినే ఉన్నాడు, పేదోడు పేదోళ్ళలాగానే ఉన్నాడు. కానీ కార్పొరేట్ కంపెనీస్ ఈ రోజు 1%, 2% ఎగ్జామ్షన్ చేసిన సైడ్ దాంట్లో 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ తెలిపినాయి. ఇలా పేదోళ్ళకి ఏం చేస్తున్నదని, ఏ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ గెలుస్తారనే వీళ్ళు ఊహిస్తున్నారు. రాబో ఎన్నికలో
తగిన శాస్త్రి బీజేపీ దొరుకుతుంది. ఏదో చెప్తున్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేల కోట్లు వెచ్చించి కొన్ని కంపెనీస్ ను అడాప్ట్ చేసుకొని కార్పొరేట్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వేసుకొని బదనాం చేశారు కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో పట్టించి కూడా పెట్టింది. కానీ ఇక్కడ మనుషులు అన్న కాడ చెడు మనుషులు ఉంటారు. మీ దగ్గర ఎంతమంది బీజేపీ నాయకులు కరప్షన్ చేయలేదు, ఎక్కడెక్కడ జైల్లోకి పోయిన వాళ్ళు కూడా ఈ రోజు రాజ్యం లేదు. నేను అనేది ఏంటంటే ఒక సమాజాన్ని పెంచడం అనేది ఇంపార్టెంట్. అన్ని తరగతుల వాళ్ళను అభివృద్ధి చేయాలి, ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడో కోటీశ్వరులను కార్పొరేట్ కంపెనీలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి జరగదు. ఈ రోజు రోడ్ల నిర్మాణం కానీ, రైల్వే నిర్మాణం కానీ, ఫ్లైట్లు కానీ ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు చేసినాయి. మీరు కొత్తగా చేసింది ఏంటి? కొత్తగా చేసింది ఏం లేదు, ఎక్కడ కనబడతలేదు. ట్రైన్ రిలీజ్ చేసాడా, అది గొప్పతనం. పేదలకు ఏం చేసిండు? పేద ఇప్పుడు పావర్టీ లైన్ కింద ఉన్న ఎంత పెంచింది పర్సెంటేజ్ చెప్పమను. ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారు అది చెప్పమనండి. ఈ రోజు ఎక్కడ పోయినా బీజేపీ కరప్షన్ జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా అన్ని అకాండంగా ఉన్న వాళ్ళకు ఒక ప్రత్యేక హోదాలు ఉండి ప్రత్యేక అధికారాలు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈవెన్ హైకోర్టు న్యాయస్థానాలు కూడా ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఈ ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ దేశం నడుస్తలేదు. 100% కరప్షన్ మిగిలిపోయింది బీజేపీ. 100% అభివృద్ధికి వెనుకంజ వేస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ప్రజలు కోరుకుంటారు, అందరి మనసులో కాంగ్రెస్ పార్టీ ఉంటది. దానికి ఏదైనా తప్పు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులతోటి ఏమన్నా వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తాయి, కానీ వాళ్ళు చేసిన గొప్పతనం మంచితనం రైట్. రమేష్ గారు 1 minute. కాంగ్రెస్ లో మీరు చెప్పినట్టు ఎవరైనా తప్పు చేస్తే ఆ ఫలితాలు ఉంటాయి. కాదంటలేము. సరే, ఒకసారి నల్ల మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సింపథైజర్, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి బ్యాట్ రమేష్ గారు. పార్టీల గురించి చర్చ పెట్టలేదు. యాక్చువల్ గా నేను చెప్పింది ఏంటంటే మనం ఉన్న పరిస్థితులలో 100% నేను ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కామన్వెల్త్ బోగస్ స్కామ్ 200 స్కామ్లు ఉన్నాయి. మీ ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడినంతసేపు నేను విన్నాను. నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. మనకు కావాల్సిందేంది, పేద ప్రజలకు కావాల్సిందేంది, కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి ఏంది, ఇవి రెండు తీసుకోండి. వేరే స్టేట్స్ అక్కర్లేదు, పక్క పక్కనే ఉన్న సౌత్ స్టేట్స్. ఏమి హామీలు ఇచ్చిండ్రు? ఇవాళ ప్రజలు దేనికోసం కష్టపడుతున్నారు? విద్య కోసం, వైద్యం కోసం, వీటన్నిటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. బీజేపీ ఏనాడని ఇట్లాంటి హామీలు ఇచ్చిందా? ఉచిత బస్సు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇంకేదో చెప్పారు, ఇంకేదో రైతులకు ఇంకా కూడా రుణమాఫీ చేయలేదు. ఇవన్నీ లేదు. నేను ఎందుకు మీరు పెట్టే కార్యక్రమాలు సామాన్య ఏమున్నాయి చెప్పండి. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఇన్ని ఎలక్షన్స్ లో గెలిచింది. ఎప్పుడైనా ఇట్లాంటి హామీలు ఏమైనా ఇచ్చిందా? మీరు ప్రూఫ్ చేయండి. అది కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చిన. ఇంకొకటి మాటలు, మీరు జాతీయ భద్రత అనే అంశం గురించి నేను మాట్లాడినా. ఇవాళ అమెరికాలో పోయి, అమెరికా సెనెట్ లో పోయి రాహుల్ గాంధీ గారు మాట్లాడినది దేశం దాటినాక మన దేశం గురించి మనం ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపెట్టడం, మన దేశం గురించి మద్దతత్వం అని మాట్లాడు. అమెరికాలో వెళ్ళి మాట్లాడిన మాటలు మీరు మర్చిపోతున్నారు. మోడీ గారు ఏం మాట్లాడలేదండి. మనం అందరం ఇండియన్స్. మనం విదేశాల్లో, ఇండియాలో ఏ బార్డర్కి వెళ్ళి నువ్వు మోడీ రాజకీయ పార్టీలు అన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ బార్డర్ దాటినామంటే వీఆర్ ఏ గ్రేట్ నేషన్. మనం అందరం యునైట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ రాజకీయాలు మాట్లాడినా, విమర్శలు మాట్లాడినా విత్ ఇన్ ద కంట్రీ మాట్లాడాలి ఒక రాజకీయ నాయకుడు. సెకండ్ పాయింట్, ఏది చేయలేదు. ఒక్కటే ఎలక్షన్ రిజల్ట్స్ మొన్న కూడా చూశారు. థర్డ్ టైం మీరు 70 years లో ఎన్ని రోడ్స్ వేసిండ్రు, నేషనల్ హైవేస్ వేసిండ్రు, రైల్వే లైన్స్ చేసిండ్రు, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉన్నాయి. పోదామంటే ఫర్దర్ గా మళ్ళీ శ్రీనివాస్ గారికి నేను డాటా మొత్తం ఇస్తాను, మీ దగ్గర ఉన్న డాటా తీసుకురండి. నేను ఏమంటున్నానంటే వట్టిగా మాట్లాడుకోవడం, నేనేదో చెప్పాను మీరేదో చెప్పారు, క్యాలిక్యులేషన్ ప్రకారం పోదాం. ఎక్కడైతే మన దేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రైల్వేస్ తీసుకోండి, అన్ని హైవేస్ తీసుకోండి, మీరు 70 ఏళ్లలో ఏం చేసిండ్రు, ఈ 3 టర్మ్లలో ఏం జరిగింది, ఆ 70 ఏళ్లలో ఎంత అవినీతి జరిగింది, ఈ 15 years లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే దానికి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ తరఫున నేను అవసరమైతే మళ్ళీ డిబేట్కి వస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం,
ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ఈ హైడ్రా పేరిట పేదలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరం చూస్తున్నాం. మీ పార్టీ నాయకులే దాన్ని విమర్శిస్తున్నాం. మదియాష్కి గారు ఓట్ స్టేట్మెంట్ ఇస్తారు, దాని నాగేందర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. మీలో మీకే క్లారిటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మీరే సమర్థిస్తున్నారు. మరి పేద ప్రజలు అంత ఇబ్బంది పడుతూ ఉంటే మరి దాన్ని ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం. ఏం ప్రజాస్వామ్యం అనే దాన్ని ఒపీనియన్స్ రిఫర్ అవుతున్నప్పుడు వాళ్ళే నాయకత్వాన్ని వాళ్ళే సమర్థిస్తలేరు కనుక దాన్ని నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అండి వేట రమేష్ గారు. ఏంటండి ప్రజాస్వామ్యం అంటే కన్ఫ్యూజ్ చేయడమేనా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్ని పేదల ఇల్లు కూర్చుని మరి అవి మిగతా ఫామ్ హౌస్ ల సంగతి ఏంది, ఓవైసీ బిల్డింగ్ సంగతి ఏంది? ఒకసారి మనం ఇవాళ ఫలితాలు తారుమారనే దాని మీద మనం డిబేట్ చేస్తున్నాం. ఒకసారి మన స్ట్రాటజిస్ట్ మధు గారితో మాట్లాడదాం. మధు గారు, రెండు రాష్ట్రాలలో 180 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి ఎన్నికలు జరిగిన విషయంలో. సో దీంట్లో మరి లీడింగ్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో కలిపి జమ్మూ కాశ్మీర్ హర్యానాలో కలిపి 75 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ మాత్రం 88 స్థానాల్లో. అంటే ఈ రెండు రాష్ట్రాలు, ఒకటి సరిహద్దులో ఉన్న రాష్ట్రం, మరొకటి అంతర్భాగంగా ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో కాంగ్రెస్ను బీజేపీని సమానంగా ఆదరించారనుకోవచ్చు. అక్కడ ప్రజలు ఏ మెసేజ్ ఇస్తున్నారు ఈ ఎన్నికలతో చెప్పగలుగుతారా? నేనైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవి కాదు. నేనైతే విషయం క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే హర్యానాలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది. మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని చేసినా గానీ ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని మా సర్వేలు, అంటే ఎవరు చేసినా, అందుకనే పెద్ద పెద్ద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇచ్చిండు. ఇప్పుడు నేను ఒక దాదాపు 16 స్థానాలు ఇప్పుడు మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క ఇండిపెండెంట్ కు 14,000, 15,000, 16,000 అసలు వాళ్ళు మేము అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేదు. కాకపోతే లాస్ట్ 2-3 రోజులు మాత్రం బీజేపీ యాంటీ ఇంక్యుమెంట్స్ ఓటును చీల్చడంలో 100% సక్సెస్ అయింది. ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. 15% ఇండిపెండెంట్ లకు రావడం అనేది విషయం కాదు. ఒక్కొక్క స్ట్రీట్ లో ఓపెన్ చూస్తే 9,000, 10,000, అది కూడా ఎవరికి అంటే జాట్ నిలబడే దగ్గర జాట్ నిలబెట్టడం, ఓబీసీ కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే ఓబీసీ, అంటే అవన్నీ కూడా స్థానం మీద మాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి క్లియర్ గా చెప్పగలుగుతున్నాం. దీంతో పాటు ఇండిపెండెంట్ సపోర్ట్ చేయడమే కాకుండా ఒకవేళ ఉపయుక్తమైనటువంటి కులాలకు సంబంధించిన వ్యక్తులు వేరే వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఓబీసీ బీజేపీ నిలబడ్డారు, జాట్ కాంగ్రెస్ నిలబడ్డారు అనుకోండి ఒక స్థానంలో, ఎక్స్ అనే స్థానంలో, అప్పుడు ఇండిపెండెంట్ లో ఎవరైతే జాట్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఆ ఓట్లు చూపించడంలో బీజేపీ మాత్రం 100% సక్సెస్ అయింది. ఇది ఎలక్షన్ మ్యానిపులేషన్ మేనేజ్మెంట్ మాత్రం ఎవరు ఊహించకుండా, అంటే నేషనల్ సర్వే రీసెర్చ్ కూడా ఊహించకుండా చేయగలిగింది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రైతు ఉద్యానాల మీద, సాగు చట్టాల మీద, తర్వాత రెజలర్ మీద జరిగినటువంటి దాని మీద జాతులను విస్మరించడం అనేది, నిరుద్యోగం అనేది, ఇన్ఫ్లేషన్ అనేది, ఇవన్నీ కూడా అవన్నీ లెక్కలు చెప్తాయి. మనం చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు. అవన్నిటి క్రైమ్ రేట్ కూడా. సో అవన్నిటికి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, డేటా ఇస్తుంది. దాని ప్రకారం అయితే హర్యానాలో ప్రజలు గత మనోహర్ ఖట్టర్ ఏదైతే పరిపాలించిండో ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. సో వాటిని సాల్వ్ చేయలేకపోయారు. మోడీ చరిష్మా ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగింది. యాంటీ ఇంక్యుమెంట్స్ ని అమిత్ షా, మోడీ వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల, మ్యానిపులేషన్ చేయడం వల్ల, కరెక్ట్ స్ట్రాటజీ చేయడం వల్ల ఇలా ఎవరు ఊహించినటువంటి ఫలితాలు వచ్చినాయి. అట్లని చెప్పేసి ఈ రోజు హర్యానాలో ఒకవేళ బీజేపీ గెలిచినా ఓటు పర్సెంటేజ్ మీరు కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు బీజేపీకు ఓటు పర్సెంటేజ్ సమానంగా వస్తది. అంటే 40 యావరేజ్ గా వస్తది. తర్వాత 20% ఇతరులకు ఇండిపెండెంట్స్ వస్తాయి. ఇండిపెండెంట్స్ అంటే ఒక 15% ఇండిపెండెంట్ వస్తాయి. మిగతా ఏదైతే సో కాల్డ్ దేవిలాల కుటుంబ సభ్యులకు సంబంధించిన పెద్ద పార్టీలు అన్నిటి కూడా 1% వచ్చే అవకాశం ఉంది. మంచి పార్టీలు ఏవైతే ఉన్నాయో, బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్పీ గాని, ఎస్పీ గాని, వాటికి సంబంధించిన పార్టీలు గాని ఈ రోజు ఘోరంగా విఫలమయ్యడానికి బీజేపీ యొక్క స్ట్రాటజీ ప్లాన్ లో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా తెలియక భాగస్వాములు అయినారు. రేపు ఎవరు ఏ స్ట్రాటజీ చెప్పినా, ఏది చెప్పినా, నేను ఇప్పుడు చెప్పింది మాత్రం యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ గా, యాజ్ ఏ అనలిస్ట్ గా, స్ట్రాటజిస్ట్ గా నేను డేటా చూసుకుంటూ చెప్తున్నా ముందు ల్యాప్టాప్ పెట్టుకొని. కాబట్టి ఇతరులకు 20% మధు గారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి హర్యానాలో 2 సీట్లకు అనౌన్స్ ప్రకటిస్తే అది 1-1
బీజేపీకి ఒకటి, తర్వాత కాంగ్రెస్ కి ఒకటి చెప్పారు. 49 బీజేపీ లీడింగ్ లో ఉంటే 34 కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. ఇండిపెండెంట్ 3, ఐఎన్ఎల్డి, బిఎస్పీ ఒక్కొక్కటి ఉంది. అంటే 5 సీట్లు అవిటిని వదిలిపెట్టుకోవాల్సిందే. 34 సీట్లలో నేను ఇప్పుడు చూసిన ఫాస్ట్ గా చూసిన దాని ప్రకారం 49 లీడింగ్ లో ఉన్న బీజేపీలో 3000 ఓట్ల లోపు మెజారిటీ అనేది 13 స్థానాల్లో ఉంది. ఒకసారి చెప్తున్నాను, 9 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దాంట్లో 13 స్థానాలు 3000 లోపు ఉంది. 3000 లోపు అంటే 16-17 రౌండ్లలో 9వ రౌండ్ నడుస్తున్నది. 3000 లోపు ఉన్నటువంటి స్థానాలు 13. ఫాస్ట్ గా చూస్తే ఇప్పుడు తెలిసింది. అట్లనే కాంగ్రెస్ ఏదైతే లీడింగ్ లో ఉందో 3000 లోపు ఉన్నది 10 ఉంది. అంటే అది 13, ఇవి 10. ఇందులో ఏ సీట్లు అయితే ఎక్కువ తారుమారు అవుతాయో అప్పుడు రిజల్ట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే, ఇప్పుడున్న దాంట్లో ఆధిక్యంలో ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, హర్యానాలో బీజేపీ, ఇది కన్ఫామే కదా లీడింగ్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు అయితే 49లో లీడింగ్. నాకు మిగతా టీవీ ఛానల్స్ నేను నమ్మను ఎప్పుడు, ఎందుకంటే అవి ముందు బాట్లు అక్కడ ఉన్న ఏజెంట్లు, అక్కడ ఉన్నటువంటి విలేకరులు చెప్పడం వల్ల తీసుకున్న డేటా. నాకున్నంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ దాని ప్రకారం. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ మాధురెడ్డి గారు, మీరు అలాగే ఉండండి. పేట రమేష్ గారు చెప్పండి. 180 అసెంబ్లీ స్థానాలు 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, మరి సమానంగమైన ఫలితాలు ఇచ్చారు ప్రజలు. అంటే 75 బీజేపీ ఉంది, 88 కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, 2 రాష్ట్రాలు కలుపుకుంది. అంటే ఈ లెక్కన 2 పార్టీలను కూడా దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది ప్రజల వాళ్ళ ఓటింగ్ ప్రకారం చూస్తే. ఇక రానున్న ఏదైతే మరి ఫిబ్రవరిలో రానున్న ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్, వీటిలలో మరి రాజకీయ విశ్లేషకులు పైన 2 రాష్ట్రాలు వచ్చిన ఫలితాలు మాత్రమే ఈ రానున్న ఫిబ్రవరి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కూడా ఇవే రిపీట్ అవుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. సో దీంట్లో మరొకసారి మీరు 50-50గానే ఉంటారనుకుంటున్నారా? ఈ 3 రాష్ట్రాల్లో మరి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా మరి లీడింగ్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీఎంగా మనకు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ మరి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో మరొకసారి కూడా ఆయన లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ మరి ఢిల్లీకి వెళ్ళారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంటే మహారాష్ట్ర, జార్ఖండ్, అంటే ఇది కేవలం ప్రచారం జరుగుతుంది, కన్ఫర్మేషన్ కాదు. మహారాష్ట్ర, జార్ఖండ్ల విషయంలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్, చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అవసరం, ఒక ఎన్నికల ప్రక్రియ, ఈ ప్రెసింగ్ ప్రక్రియ చాలా భయంకరంగా జరుగుతుంది. వీడియో కనిపించట్లేదు రమేష్ గారు, మీ వీడియో రావట్లేదు. అది వీడియో మీరు కనిపించట్లేదు, చూడండి. నాకు అనిపిస్తుంది కదా. హలో, డార్క్ కనిపిస్తుంది, మొత్తం బ్లాంక్ కనిపిస్తుంది. మీరు ఎవరు కనిపించట్లేదు టీవీలో. క్లియర్ ఉన్నా. ఓకే, మీరు అది సెట్ చేసుకోండి. ఈ లోపు నేను బీజేపీ సింపథైజర్ నల్ల మనోహర్, రైట్, ఓకే, మీరు అలాగే ఉండండి. నేను ఇదే క్వశ్చన్ మరి ఆయనతో కూడా మాట్లాడతాను, బీజేపీ సింపథైజర్ నల్ల మనోహర్ రెడ్డితోని. మనోహర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం విన్నారు కదా మీరు కూడా, 180 స్థానాల్లో మరి 75 బీజేపీ లీడింగ్లో ఉంది, 80 పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది 2 రాష్ట్రాలు. సరే, జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వస్తున్న సంకేతాలు వస్తున్నాయి. హర్యానాలో కూడా బీజేపీ రాబోతుంది. దీంట్లో మరి ఎగ్జిట్ పోల్స్ అయితే తారుమారైనాయి. రానున్న మరి 3 రాష్ట్రాలు ఫిబ్రవరిలో రానున్న ఎన్నికలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో ఢిల్లీలో మరి అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం ఉంటుంది. అక్కడ ఆయన ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి, 3వ వెళ్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో బీజేపీకి ఎలా ఉండబోతుంది, చెప్పండి. తప్పకుండా రానున్న రోజులలో ఈ 2 స్టేట్స్ కూడా బీజేపీ గెలుస్తుంది. అక్కడ నాయకత్వం కూడా ప్రజా సంక్షేమ పథకాలు కానీ, గవర్నెన్స్ విషయంలో కానీ చాలా అక్యురేట్ గా నిజాయితీతో పనిచేస్తున్నారు కనుక తప్పకుండా ఆ 2 స్టేట్లు బీజేపీ గెలుస్తుంది. గెలవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మనమందరం కూడా, ఇంక్లూడింగ్ మీరు రమేష్ గారు, అందరం కోరుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ, మనం అందరం ఎవరు ఒప్పుకోకున్నా మెజారిటీ పాపులేషన్ హిందువుల జనాభా ఉంటుంది భారతదేశం, ఇండియాలో. కనుక ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. మొన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది చూసినాం. అట్లనే పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏందో చూసినాం. మొన్న శ్రీలంకన్ ఏ విధంగా
మరి శ్రీలంక దేశం ఏ విధంగా అయిందో, మంచి నాయకత్వం లేక ఏ విధంగా నష్టపోయిందో చూసినాం. అదే మరి నేను కోరుకునేది ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో మూడవసారి కూడా మనం భద్రంగా ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఏ కంట్రీ పోయినా ప్రతి దేశం కూడా ఇలా భారతదేశం అంటే గౌరవం ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేసింది కనుక మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ చర్చలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, రాజకీయంగా అంశాలు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా కొద్దిగా అందరం కలిసి కలెక్టివ్ గా విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కొద్దిగా లేని వాళ్ళందరికీ ఈ మనం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం, కానీ నిల్వ నీడ ఇచ్చే పరిస్థితి 3 అనేది ఇంపార్టెంట్. దాని పరంగా అన్ని రాష్ట్రాలలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దాని మీద మనందరం ఇంటెలెక్చువల్స్ అందరం తెలిసిన వాళ్ళందరం స్కీమ్లు, సబ్సిడీలు ఇవన్నీ కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా మనం అందరం భారతీయులం. ఫస్ట్ ప్రతి భారతీయుడికి ఇంత ఉండడానికి నీడ, ఇంత వైద్యం, ఏదైనా వాళ్ళు డిసీజ్డ్ అయినప్పుడు ఏదైనా వైద్యం చేయించుకోవడానికి అవకాశం, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కేజీ నుంచి పీజీ వరకు బయట దేశాలలో ఏ విధంగా ఉన్నదో అట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా కొద్దిగా మార్పు వస్తుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే వాళ్ళు ఓటు వేయట్లేదు, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓటేసి జాతీయ భద్రత అనేది ఇంపార్టెంట్ కనుక మరి ఇలా చైనా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ విధంగా చొరబాటుకు ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీతో అలై కావడానికి ట్రై చేస్తుంది, ఇవన్నీ చూస్తా ఉన్నా. ఇవన్నీ చూసినప్పుడు సగటు భారతీయుడిగా మనం అందరం కూడా మనం మా కంట్రీ ఇలా మిడిల్ ఈస్ట్ లో వార్ చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది మరి చదువుకున్న వాళ్ళకి అర్థమైతాయి ఇవన్నీ. ఓకే రమేష్ గారు నల్ల మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు బీజేపీ సింపథైజర్ గా ఈ దేశానికి బీజేపీ మాత్రమే. రమేష్ గారు ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చిన దేశం ఇది. వీరు బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం. ఆర్డినరీ దేశాన్ని పేదరికం దేశం ఇవ్వలే. ఒక కంప్యూటర్ యుగాన్ని ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేసి ఇచ్చిన దేశాన్ని. దీన్ని మీరు 10 ఏళ్ల కాలం నుంచి మీరు ఏం చేసిరని ప్రశ్న, 5 ఏళ్ళ కాలం 10 ఏళ్ళ నుంచి చేసింది కదా. ఈ అటువంటి పరిస్థితులు ఇచ్చిన దేశాన్ని మీరు ఇంకా 10 ఇంతల మెరుగు తీసుకురావాలి. కానీ 10 ఇంతల కిందికి తీసుకుపోయింది. స్వతంత్రం తెచ్చిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ అని ఆ జాతీయ జెండాల 3 తీసేయాలి వాస్తవంగా. ఇంకా కూడా మీరు ఆ పార్టీ జెండా పట్టుకొని ఆ జాతీయ రంగులు పట్టుకొని ఎవ్వరికి ఫుడ్స్ అందుతలు, ఎవరికి కూడా ఫుడ్స్ అందుతలు. మధ్య తరగతి ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేదు. మీరు మతతత్వాలతో రెచ్చగొట్టడం తప్పితే సరే. మీరు ఆ వర్డ్ అనొద్దు రమేష్ గారు, బీయింగ్ హిందూ మీరు ఆ వర్డ్ అనొద్దు. ఎవరు రెచ్చగొట్టిరండి? హిందువుల హక్కుల కోసం. హిందువుల హక్కులు కాదా? ఓన్లీ మైనార్టీస్ హక్కుల? హిందువుల హక్కుల కోసం మీరు కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా హిందువుల మనోభావాలను గౌరవించాలి. మీరు కంప్యూటర్లు అన్నారు, కంప్యూటర్లు అనేది 100 దాన్ని ఎక్కువ ముందుకు తీసుకురాకుండా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? మరి ఎందుకు తెలంగాణలో 8 సీట్లు? మరి ఇదే మాట అన్నప్పుడు మీరు మీతో పాటు పోటీగా బీజేపీ ఎందుకు 8 సీట్లు గెలిచిందండి? జాతీయ భద్రత కోసమే కదా. మరి మోడీ గారు డెవలప్మెంట్ చేసిండ్రనే కదా. ఓకే, 1 మినిట్ ఒకసారి మనం అనలిస్ట్ మధురెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పండి మధు గారు, ఇప్పుడు వాస్తవానికి మరి ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మాత్రమే కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా మరి మనం హర్యానాలో చూసుకుంటే ఐఎన్ఎల్డి కేవలం 2 స్థానాల్లో లీడింగ్లో ఉంది, అదర్స్ 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే పీడీపీ 4 స్థానాల్లో ఉంది, అలాగే అదర్స్ ఇండిపెండెంట్స్ 8 స్థానాలు. అంటే వీళ్ళు 12 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు స్థానిక పార్టీలకు కావచ్చు, అంటే ప్రాంతీయ పార్టీలకు కావచ్చు, ఇండిపెండెంట్లు కానీ ఎందుకు ఆదరించలేకపోయారు? అక్కడ వాళ్ళకి కేవలం ఏదో ఒక జాతీయ పార్టీతో మాత్రమే ఓటేయాలని ఒక అవేర్నెస్ వచ్చిందంటారా? ఏమంటారు? ప్రాంతీయ పార్టీలు ఏదైతే జేజేపీ లాస్ట్ 18% 2009 పార్టీ 10 సీట్లతో బీజేపీ గవర్నమెంట్ తో చేరింది. ప్రాంతీయ పార్టీలకు సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్ల జాతీయ పార్టీలు లో ఉన్న పావులుగా మారి వాళ్ళ పరాభవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఎప్పుడైతే జాతీయ అంటే ప్రజలు కూడా ఆలోచించి ఓటుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక రకమైన తీర్పు వస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక రకమైన తీర్పు వస్తుంది. ప్రజలు ఓటు వేసిండ్రు అక్కడ అంటే ఖచ్చితంగా బలమైన రీజన్ ఉంటది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఓటు వేయడం అనేది జరగదు. కాబట్టి
జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో ప్రజలు ప్రాంతీయ పార్టీలను విస్మరించిండ్రు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అయితే కాంగ్రెస్ కు బీజేపీ ఆల్టర్నేటివ్, బీజేపీకి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా నిరూపించబడ్డారు అక్కడ. అంటే ఇది కేవలం మనకు లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తాయి ఇట్లాంటి ఫలితాలు. స్థానికులకు అక్కడ ప్రజలు ఎన్నుకునే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అంటే ప్రాంతీయత్వం అనేది బీఆర్ఎస్ పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ ఇట్లాంటివన్నీ ప్రజలు ఆదరించారు. మరొకసారి కూడా జాతీయ పార్టీల వైపే చూస్తున్నారు అనుకోవచ్చా? నేను చెప్తున్నా కదండి, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీని పావులుగా వాడుకుంటవి. ఇవాళ జననాయక పార్టీ బీజేపీ ఇద్దరు లాస్ట్ ఎలక్షన్ లో ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని మొత్తం విపరీతంగా తిట్టుకొని లాస్ట్ కు వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఇదే 2014 జమ్మూ కాశ్మీర్ లో టీడీపీ అదే మహబూబా ఆమె బీజేపీ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. మహబూబా కూడా పూర్తి వేర్పాటువాదానికి అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్ అనేది అప్పటి మట్టుకే ఉంటాయి. ఇవాళ ఎవరైతే సోకాల్డ్ బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ జాతీయ భావంతో మాట్లాడినా, కాంగ్రెస్ భావంతో మాట్లాడినా గానీ అది ఎలక్షన్ల కాడికి వచ్చేసరికి అధికారము ఇలాంటి సమీకరణాలకైనా పోయే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ప్రూవ్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. జమ్మూ కాశ్మీర్ లో దోస్తు గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదండి. ఇలాంటి జాతీయవాదం ఉన్నప్పుడు, ఇలాంటి మేము ఫోన్ ఉన్నప్పుడు మనం కట్టకూడదు. అదే బీజేపీ మోడీ గారు 2019 లో బీజేపీ పార్టీతో కలిపి ఇవాళ ఏమైంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఆంటిగ్యుమెంట్స్ అంతా కూడా జననాయక పార్టీకి వచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ తనను తానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎప్పటికున్నా జాతీయ పార్టీలు అనేటువంటివి ప్రాంతీయ పార్టీలు. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతోంది. ఈ ఫలితాల లెక్కింపుపై మాత్రం కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో దీంట్లో మరి అభ్యర్థుల సమక్షంలోనే కూడా కౌంటింగ్ జరుగుతుందని ఈసీ కూడా చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇట్లాంటి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, ఫలితాల కౌంటింగ్ సంబంధించిన విషయంలో ఎందుకు మరి కాంగ్రెస్ ఇట్లాంటి చెప్పండి రమేష్ గారు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఏదైనా ఫలితాల్లో మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తుందా? దీంట్లో కంప్లైంట్ చేయడము ఈసీ మళ్ళీ మీకు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది, మీరు ఆరోపణ చేశారు. ఎందుకని ఈరోజు ఒకటే విషయం అండి, ఏదన్నా ఈ ఎన్నికల ప్రక్రియ చాలా మోసం ఉందండి. అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు రావడానికి కారణాలు కూడా కొంత ఈ అనుమానాలు వ్యక్తం అవుతుంటే కొంత అనుమానం వస్తుంది. ఇక్కడ కొన్ని ఏరియాలలో మెజారిటీ రావడం, కొన్ని ఏరియాలలో పూర్తి స్థాయిలో వెనుకంజ పెట్టడం, అట్లా ఎన్నికల ప్రక్రియ ఇక్కడ జరగదు. ఎందుకు జరుగుతుంది అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే టోటల్ వస్తే ఒక అట్మాస్ఫియర్ వస్తాయి పర్సెంటేజ్, కొంచెం ఎత్తు తగ్గులు ఉంటాయి, కొన్ని అట్లా వస్తలేదు, కొన్ని ప్లేస్లలో 0% లెక్క వస్తా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ఇదంటే నేనేమంటున్నా, ఆ పాత లెక్కలలో పాత మొదటి నుంచి మీకు అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయంటారు అంతే కదా. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో గెలిచిన దగ్గర డౌట్ లేదు, ఓడిపోయే దగ్గర ఈవీఎం ఇది భలే ఎప్పుడు కానీ మొన్న అక్కడ గెలిచినప్పుడు అంతే. తెలంగాణ కర్ణాటక గెలిచినప్పుడు మరి అప్పుడు లేదా అండి ఈవీఎం లో ప్రాబ్లం? ఏమంటారు రమేష్ గారు? మీరు గెలిస్తేనేమో ఏ ప్రాబ్లం లేదు, మీరు ఓడిపోతే ఈవీఎం లో ప్రాబ్లం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం, ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పారదర్శకంగా జరుగుతుంది ఏ గవర్నమెంట్ ఉన్నా. నేను అనేది ప్రభుత్వము అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి స్టాంప్ కొట్టేది పాత స్టాంప్ కొట్టే విధానమే బ్యాలెట్ సిస్టమ్ ఉండాలంటారు, బ్యాలెట్ సిస్టమ్ రావాలంటారు. ఓకే, 1 minute ఇదే అంశంపై మరి ఒకసారి మనం స్ట్రాటజిస్ట్తో మాట్లాడదాం. దీంట్లో మధురెడ్డి గారు, ఇప్పుడు వాస్తవానికి ఆ కాంగ్రెస్ ఈ ఎలక్షన్ రమేష్ గారు కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి. రమేష్ గారు చెప్పండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం ప్లీజ్ కోఆపరేట్. చెప్పండి, మా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేస్తున్నారు, దానికి ఎలక్షన్ కమిషన్ యథార్థం అండి ఇది ఆరోపణ కాదు. ఓకే 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 ఒక నిమిషం, అనుమానాలు అంటే ఏదో కొంత ఉంటేనే కానీ అనుమానం వ్యక్తం. మీరు గెలిస్తే యథార్థం కాదు, మీరు ఓడిపోతే యథార్థం. ఆ పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి?
మీకు అంత నమ్మకాలు ఉంటే ఆ ప్రక్రియను బంద్ పెట్టేసి పాతకాలం లాగా లేదు రమేష్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను, మీద అనుమానాలు రాకుండా ఉంటాయి. రమేష్ గారు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, 180 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ గెలవడానికి అదే ప్రక్రియ అనేది ఓ అనుమానం ప్రజలలో. వెయిట్ అండి, మీరు ఎలా మాట్లాడతారు అలా? 70 స్థానాల్లో బీజేపీ మాత్రమే లీడింగ్లో ఉంది, 88 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉందని చెప్పాను. అయినప్పటికీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ విధానాన్ని, మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ విధానాన్ని తప్పుపడుతున్నారు? మీరు గెలిస్తే కూడా ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర అంటే అందులో పారదర్శకత ఉండే కదా, మీరు గెలిచిన అంటే ప్రజల తీర్పు, అది ప్రజలు కోరుకున్నారు మిమ్మల్ని, దాన్ని కూడా తప్పుపడితే ఇట్లా ఉన్నది మీ పరిస్థితి. నిజంగానే మీరు అన్నట్టు ఓవరాల్ గా బీజేపీ వైపే వన్ సైడ్ ఉంది అనుకుంటే మీరు ఆరోపణ తప్పులేదు. నేనేమంటున్నా, మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు ఈ అనుమానాల మీద మీ ప్రభుత్వం ఉన్నదని ప్రజల అనుమానాల మీద ఒక కత్తెర పెట్టండి. ఇమీడియట్ గా ఎన్నికల ఒక నిమిషం మనం స్టార్ట్ చేస్తూ మధు గారు 1 minute ఫిరాగ్. మధు గారు, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వినిపిస్తుందా అండి? దీనికి ఇది చెప్పండి, వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఈ ఆరోపణలు రెండు పార్టీల వాళ్ళు కాంగ్రెస్ యూపీఏ 2 గెలిచినప్పుడు వీళ్ళు ఆరోపించారు, వాళ్ళు ఇప్పుడు గెలిచినప్పుడు వీళ్ళు ఆరోపించారు. దానికి శాస్త్రీయంగా ప్రూవ్ చేసినటువంటి డేటా లేకుండా మాట్లాడడం తప్పు. అంటే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను విమర్శించినట్టే, మిగిలిన తప్పు. సరే, అక్కడ ఉన్న ఏజెంట్లు సమర్థవంతంగా తెచ్చుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ అభ్యర్థి యొక్క తప్పు, అది వాళ్ళ ట్రైనింగ్ తప్పు. సో ఏదైనా ఒకటే, భారతదేశం మొత్తంలో కూడా ఎలక్షన్ అనేది ఒకే రకంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒకే రకంగా జరుగుతుంది, తెలంగాణ జరిగిన ఒకే రకంగా జరుగుతుంది. కాకపోతే లాస్ట్ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎలక్షన్ లో హిందూపురంలో ఒక బూత్ లో ఒక వార్డు మెంబరు వైకాపా పార్టీకి చెందిన వారు ఉన్నప్పుడు ఒకటే ఓటు పడ్డది. బూత్ మొత్తం ఒకటే ఓటు పడ్డది. అంటే వాళ్ళ 5 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా అంత ప్రజా వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే అంటే అలాంటి డేటాతో అనుమానాలు ఉన్నాయి తప్ప, అంతే తప్ప మొత్తం ట్యాంపరింగ్ దీనికి ఓట్ చేసిన బీజేపీ ఓడేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే డేటాతో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. వినేష్ ఫోగట్ మొన్న ఒలింపిక్స్ లో మరి కొంత ఇబ్బందులు ఎదుర్కొని అలా పార్టిసిపేట్ చేయకుండా వచ్చిన వినేష్ ఫోగట్ మరి హర్యానాలో విజయం సాధించింది. దాంట్లో మరి ఇది హర్యానాలోనే కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కనుక, సో కాంగ్రెస్ సంబంధించి మరి నుంచి ఆమె కాంగ్రెస్ సింపథైజరే, కావాలని బీజేపీని ఏ విధంగా బదనాం చేద్దామని ఆమెను ముందు లైన్ లో పెట్టి ఇవన్నీ నడిపించారు. సరే, కొన్ని విషయాలలో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఉన్నప్పుడు వీళ్ళే చెప్పారు, వద్దన్నారు, వెయిట్ తగ్గలేదన్నారు, వెయిట్ ఎక్కువైందన్నారు, ఇవన్నీ కామెంట్ చేసి ఆమె కాంగ్రెస్ లో రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంది. అంతకన్నా ముందు నుంచి కూడా క్రీడాకారులు క్రీడలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపెట్టాలి, ఫ్యూచర్ లో ఇంకా చేసి ఒలింపిక్స్ లో గెలవాలి. రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారంటే దాని ఉద్దేశం ఏందన్నట్టు. ఆ ప్రభావం ఏది ఉన్నా తుడిచిపెట్టుకపోయింది, అది వట్టిదే అనేది 100% ప్రజల తీర్పుతో ఇది కొట్టుకుపోయింది. అప్డేట్ అంటే శ్రీనివాస్ గారు, 48 బీజేపీ లీడింగ్ ఉంది, 37 కాంగ్రెస్ లీడింగ్ ఉంది. 2 విజయం సాధించినది ఎలక్షన్ వెబ్సైట్ ప్రకారం. 37, 48. ఏదైతే నేను ఇంతకుముందు 13 స్థానాల్లో 3000 ఓట్ల పోలని, వాళ్ళ 10 స్థానాల్లో కాంగ్రెస్ 3000 పైన అనేది ఖచ్చితంగా ప్రభావం చూపెడుతుంది. మీరు అనుకున్నంత ఎప్పుడైతే 55 టచ్ అయింది అనుకోండి, బీజేపీ మెజారిటీ గెలవడం కాదు, మెజారిటీ టచ్ అయితే కాంగ్రెస్ ఆశలు వదిలిపెట్టుకోవాల్సిందే. దానికి ఒక స్ట్రాటజీ లెక్క ఉంటుంది. హర్యానా సంగతిగా మీరు చెప్పేది? అవును, హర్యానా సంగతి. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ వదిలేసుకుంది, దాన్ని ఫోన్ చేసుకుని అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి అనేది విజయం సాధించింది. ఎందుకంటే దాని లెక్క ప్రకారం చూస్తే కూడా ఫలితాలు రిలీజ్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మ్యాజిక్ గా 4 దాటెక్కింది. సో మనం అంటే రెండు రాష్ట్రాల చెరొక రాష్ట్రం అయితే ఇటు కాంగ్రెస్ ఒకటి బీజేపీకి ఒకటి కన్ఫర్మే కదా?
అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మ్మ్. మనం ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత ఉందనుకున్న ప్లేసులేమో బీజేపీ గెలవడం, మ్మ్. అక్కడ కొంచెం తటస్థంగా ఉన్నది బీజేపీ ఏది చెప్పినా ఒప్పుకోకపోయినా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ప్రభావం అనేది కంపల్సరీ ఉంటది. మ్మ్. సొంతగా 25% ఓటింగ్ ఉంటది. మ్మ్. కాశ్మీర్ లో అంటే మేము మాట్లాడేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ అనేది ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలా. అయితే లాస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రశాంతంగా, తర్వాత ఎలక్షన్స్ జరిగే విధానం చూస్తే ఇదివరకు ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ జరిగాయంటే ప్రశాంతంగా జరిగింది. ప్రశాంత పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ టైం అప్పుడు ఈవెన్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇలాంటి మాట అంటే ఏదైతే ఓట్ల కోసం చేసిన పద్ధతులు మార్పుకుంటే ప్రజలు నమ్ముతారో అప్పటి వరకు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఇస్ వెరీ క్లియర్. అండ్ హర్యానా ఒక గంట సేపు తెలుస్తుంది. ఎందుకంటే 3000 ఎక్కడైతే ఇప్పుడు మీరు చూసి మీరు సాయంత్రం మీరు ఒకసారి మళ్ళీ డేటా చెక్ చేసుకున్నట్లయితే ఇండిపెండెంట్లు ఒక్క ఇండిపెండెంట్ మనకు అసలు ఎలాంటి చరిష్మా లేని ఇండిపెండెంట్ ఈ రోజు 15-16,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఇండిపెండెంట్ మనోరెడ్డి 20,000 ఓట్ బ్యాంక్ ఉంటది అనుకోండి ఎగ్జాంపుల్. అంటే సమర్థమైన ఇండిపెండెంట్ కు ఓట్లు పడితే ఏం కాదు. 15,000-13,000 ఓట్లు పడ్డాయంటే ఇది బీజేపీ ఖచ్చితంగా మ్యానిపులేషన్ స్ట్రాటజీ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అక్కడ యాంటీ ఇన్కమినేషన్ తగ్గించడానికి మాత్రం 100% కలుస్తాయండి. ఎవరు అది మ్యానిపులేషన్ ఎట్లయితుందండి? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లో పోటీ చేసే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది. చిన్న పార్టీకి ఉంటుంది, జాతీయ పార్టీకి ఉంటుంది, ప్రాంతీయ పార్టీకి ఉంటుంది. 100% మీరు అది మ్యానిపులేషన్ అని ఎట్లా అంటారు? మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి 25 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరునికి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. కనుక వాళ్ళు పోటీ చేశారు. వాళ్ళకు పోటీ చేయాలనే ఉత్సాహం ఉంది, పోటీ చేసిండ్రు. ఓట్లు చీలడం అనేది కామన్. ఇక్కడ కూడా అలానే జరిగింది. త్రిముఖ పోటీ ఉన్న దగ్గర రిజల్ట్ అనేది వేరీ అయింది. అది కామన్ ఎలక్షన్ ప్రక్రియలో భాగమే తప్ప అది మ్యానిపులేషన్ అనే వర్డ్ వాడడం కరెక్ట్ కాదండి. శ్రీనివాస్ గారు ఒక విషయం అండి, చెప్పండి. సమ్ ఎక్స్ పర్సన్ నిలబడ్డప్పుడు అంటే మనము అంతర్గతంగా ఆలోచించుకుంటే మన మనసులో ఒకటి ఉంటది, బయటకు. నేను అట్లా మాట్లాడాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ తప్పిదాలు చెప్పినాను, బీజేపీ ట్యాంపరింగ్ జరిగిందంటే 100% రమేష్ గారు చెప్పినారు. మీరు ఆ వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు అనలిస్ట్, మీరు స్ట్రాటజిస్ట్, మీరు ఏం చెప్పాలి? అక్కడ త్రిముఖ పోటీ ఉంది, ఇండిపెండెంట్ ఎక్కువ పోటీ చేశారు గనుక ఓట్లు చీలాయని చెప్పండి. అంతే తప్ప మ్యానిపులేషన్ అనేసరికి అది 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 ఎప్పుడైనా కానీ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుంది. 100% చేద్దాం, పోటీ చేద్దాం. చేసే అభ్యర్థులను ఆపడానికి కాదు, మ్యానిపులేషన్ చూసుకొని ఎట్లయితే యాంటీ ఇన్కమినెన్స్ ఓట్లు తగ్గిస్తుందో అలాంటి వారి ప్రోత్సహించి బీజేపీ టికెట్, బీజేపీ సపోర్ట్ ఆ చీల్చడంలో ఏది యాంటీ మీన్ ఇదివరకు ఎవరు ఏ స్ట్రాటజీ చెప్పినా రైట్ రైట్ మధురెడ్డి గారు 1 మినిట్ ఒకసారి పేట రమేష్ గారితో మాట్లాడదాం. పేట రమేష్ చెప్పండి. ఒక్క విషయం కాదు, 4 విషయాలు చెప్పండి. చెప్పండి. రెండు రాష్ట్రాలు పత్రికల విశ్లేషకులు కాంగ్రెస్ గెలుస్తుంది, ప్రతి ఒక్కరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది వచ్చింది. అవును. ఈ రోజు ఇలాగా ట్విస్ట్ అవడానికి కారణాలు అంటే 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే ఫలితాలు వచ్చినాయంటారా? నేను అనేది మీరు అర్థం చేసుకోండి. దీని ఇమ్మీడియట్ గా ఒక్క రోజులో రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా నేను చూస్తా ఉన్నా ఇది సంథింగ్ రాంగ్. అందరూ మిస్టర్, ఎందుకంటే కొన్ని టీవీలో లైవ్లు ఇచ్చాయి, డబ్బలే ఇప్పి మళ్ళీ కొత్త. అలాంటప్పుడు మీరు చెప్పింది నిజం అయితే టీవీలో లైవ్ చూసాము. జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు వదులుకుంటారు చెప్పండి? జమ్మూ కాశ్మీర్ లో కూడా అలా జరగాలి కదా. సెంటర్లకు వెళ్ళి కొత్త ఓట్లు వేసిన లెక్కలు, ఆ కంప్యూటర్లను చేంజ్ చేసిన లెక్కలు కూడా కనబడ్డాయి లైవ్ లో. మీ దగ్గర కాదు, మీరు ఆరోపణలు చేస్తున్నారు రమేష్ గారు. ఆధారాలు ఇవ్వండి. మీరు ఆరోపిస్తున్నారు. మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, మీడియాకు ఆధారాలు ఇవ్వండి. ఫైనల్ గా మనం మధు గారు ఎన్నికల ప్రక్రియను మార్చండి. మధు గారు, రమేష్ గారు ఏమంటున్నారు? రాత్రి ఫలితాలు తారుమారు చేస్తున్నారు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ మరి ఎన్నికల సర్వేలేమో హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, హర్యానా కాంగ్రెస్ వస్తుందని మీరంతా సర్వే సంస్థలు చెప్పాయి. సో దీంట్లో రాత్రి ఏదో జరిగిందని ఆరోపిస్తున్నారు. నిజమైన అట్లాంటి పరిస్థితులు ఉంటాయా?
సార్ ఇది మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. రాత్రి డబ్బాలు ఏదైనా పాత సినిమాలలో రిగ్గింగ్ చేసే పరిస్థితి కాదండి. దానికి ఉన్నది. ఏదైనా ఉంటుంది. మనం 1947 సిద్ధాంతం మాట్లాడడం ఎన్నికల ప్రక్రియ మీద మీ మా జాతీయ స్థాయిలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ అట్లాంటి అనుమానాలు ఉంటే మీ జాతీయ స్థాయిలో మీరు అక్కడ ఎలక్షన్ కమిషన్ సంప్రదించవచ్చు. ఎనీహౌ మరి ఇది వాటి స్పెషల్ డిబేట్ బీజేపీ ఇన్వాల్వ్ అయింది. రైట్, ఓకే. ఇన్వాల్వ్ అయితే మీ ఆరోపణలు ఏమైనా ఉంటే జాతీయ స్థాయిలో మీరు ఆ ప్రూఫ్స్ ఏమన్నా తీసుకెళ్లి మీ జాతీయ నాయకత్వాన్ని మీడియా ముందుకు వెళ్ళి దాన్ని చూపెట్టడం. మీరు గెలిచిన కాడనేమో ఈవీఎంలు బాగున్నాయి, మీరు ఓడిన కాడనేమో ఈవీఎంలు రిగ్గింగ్ అయినాయి. ఇంతే కదా మీరు చెప్పేది. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు. మొత్తానికి మరి ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎగ్జాక్ట్గా ఫలితాలు వెల్లడించలేకపోయాయి. సో హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయన్న దాంట్లో ఇక రెండు రాష్ట్రాల్లో మరి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అలాగే హర్యానాలో బీజేపీ అంటే ఫలితాలు పూర్తిగా తారుమారైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రెండు రాష్ట్రాలలో మరి దేశ ప్రజలు అంటే మొత్తానికి 180 స్థానాల్లో సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు, మరి ఇక్కడ